మమ్మీ ఏం జరిగింది? అరే అంజీ, కొండ మనం ఎక్కడున్నాం రా? ఇంకేడా బొమ్మన బ్రదర్స్ ఇంట్లో. డాడీ. హాయ్. ఒరే అంజీ, డాడీ కూడా ఇక్కడే ఉన్నాడు రా. డాడీ మీరు ఇక్కడ ఉన్నారేంటి? ముందు మీకది చెప్పండి రా, మీరేం చేసినారు? డాడీ, నాకు నిజం తెలిసిపోయింది. వీడు గుడ్డాడు కాదు. వీడు భక్తుడు కాదు, వీళ్ళిద్దరు బ్రదర్స్. ఇది వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. ఇంటికాడ కూర్చొని హాయిగా బూత్ సినిమాల సీరియల్ చూసుకోకుండా మీకెందుకు రా ఇవన్నీ? ఆ సినిమాలు చూడడానికే కాదు, యాక్ట్ చేయడానికి కూడా పనికొస్తారు. రేయ్, నువ్వు కరెక్ట్ గా చెప్పినావు అబ్బి. రే వీళ్ళ సంగతి కనుక్కున్నానని నన్ను గుడుకా కట్టేసినారు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అక్కయ్య. మీ పిల్లలేనా? అవమ్మా నా కొడుకులే. వీడు పెద్దోడు తుమ్మిడి కొండబాబు, హాయ్ ఆంటీ. హాయ్. వాడు చిన్నోడు తుమ్మిడి అంజిబాబు. నువ్వు కూడా హాయ్ చెప్పరా? హాయ్. అన్నయ్య, మీ పిల్లలు చాలా ముచ్చటగా ఉన్నారు. అసలు మీ పోలికే లేదు. అవును, మీ పిల్లలు వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? నాన్ వెజ్ అక్కయ్య. పందులు లెక్క కిలో తింటా. అలా అనకండి అన్నయ్య, మీరు మాత్రం తక్కువ తింటారా? యాంటే ఏటీఎం లో డ్రా చేసుకోండి. ఏమబ్బా ఇంకొకరు పిలిచినావు? 1000 రూపాయలు తీసుకుంటున్నా, పావు కిలో మాంసం తెస్తా, ముగ్గురు తృప్తిగా భోంచేయండి. రే రండ్రా. పావు కేజీ మాంసం 1000 రూపాయలా? ఏంటి డాడీ? ఇప్పుడేం చూసినావురా? అన్న తినేటప్పుడు మంచినీళ్ళ కూడా 5 రూపాయలు అడుగుతాడు. కూర్చాడు వాడు ఇంకేమేం చేస్తాడు. నీ పరిపు డోంట్ టచ్. చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఏంటి పాపమా? మనం చేసేది అదే కదరా. కరెక్ట్ గా చెప్పావు. నువ్వేరా, ముందుకురా. నువ్వెక్కడికరా? ఉండమంటున్నాడు. డబ్బులు ఎక్కడరా? పువ్వుల్లో పెట్టిస్తామన్నారు. పువ్వులు దొరికినాయి కానీ డబ్బులే దొరకలేదు. నఖరాలా? కోటీశ్వరుడి అల్లుళ్ళయ్యాకి ఇస్తామన్నారు. ఇస్తాను రా, 2 దొడ్లు కడుగుతూ గాని. దొడ్లేంట్రా? దమ్మిడి కూడా లేదే బాబు. ఏమండి, ఎందుకండి? ఆయనది ఆయనకి ఇచ్చేద్దామండి. ఇచ్చేస్తావా? ఏమొకటి మాట ఆవేశపడకే. హ, ఇచ్చేద్దామండి. ఇచ్చేద్దామండి. ఉంటే ఇచ్చాడేనా? ఏయ్, ఏమయ్యా, ఒక పక్క ఆవిడ ఇస్తానంటే నువ్వు వద్దు వద్దంటావేంటి? అది ఇచ్చిందంటే నువ్వు ఆగవే మగడా, మా అమ్మ కొంచెం మెంటలు. మెంటలా? రారా, రారా. ఇదిగో చూడు, 10 రూపాయలు బ్యాలెన్స్ లేకుండా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. ఇవ్వకపోతే మా నాన్న తీసుకెళ్ళండి. మీ నాన్నను కాదు, నలుగురిని కట్టుకొని తీసుకెళ్తా. శవాలుగా రేయ్, శవాలుగా. ఉండు. ఇప్పుడు ఈ డబ్బులు ఎలా కడతాం? నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉంది. కట్టడానికే కొట్టినాక. ఓ రెండోదినా?